అందరికీ నమస్కారం. తెలుగు ఆస్ట్రో టుడే ఛానల్కి స్వాగతం. ధనుస్సు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఎప్పటి నుండో బ్రేక్లో ఉన్న మీ జీవితం ఒకసారి రావడంతో దూసుకుపోతుంది. అవును, ఈరోజు మీకు అన్ని శుభవార్తలే అందుతాయి. మరియు జీవితంలో ఒక స్త్రీ ఎంట్రీ కూడా ఇస్తుంది. ఉద్యోగంలో కావలసిన ఫలితాలు పొందటానికి తగిన సమయం కోసం వేచి ఉండాల్సిన అవసరం ఉంది. వాతావరణాన్ని సమర్థించడానికి కొన్ని విందు సంబంధిత కార్యక్రమాలను సృష్టించండి. నిర్లక్ష్యంగా ఉండకండి. మీరు పెద్ద కొనుగోళ్లను నివారించాలి. జీవన శైలిని మార్చాలనే కోరిక ఉంటుంది. దీనికోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయవచ్చు. ప్రస్తుతానికి స్థలాన్ని మీరు ఈరోజు పెంచే అవకాశం ఉంది. శక్తి కూడా ఉత్తమంగా ఉంటుంది. సోదరుల నుండి మద్దతు లభిస్తుంది. మధ్యాహ్నం నిధుల కొరత ఉంటుంది. రుణ విముక్తి లభిస్తుంది. పనులతో ఉన్నటువంటి అడ్డంకులు తొలగించబడతాయి. వ్యాపారం మంచిగా కొనసాగుతుంది. ఉద్యోగస్తుల సాయంత్రం సమయం మంచిగా మెరుగ్గా ఉంటుంది. కొత్త గుర్తింపును పొందబోతున్నారు. ఆకట్టుకునే పరిచయాలు చేయబడతాయి. పనివారం ఎక్కువగా ఉంటుంది, కానీ విజయం కారణంగా అలసట ఆధిపత్యం చెలాయించనీయకూడదు. ఇక ఇది మీ వ్యక్తిత్వం జీవితంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. సమయంలో విద్యార్థులు తమ అధ్యయనాలపై శ్రద్ధ చూపకుండా వారి నష్టాలను కూడా చూస్తారు. సమయంలో కొత్త పని వాయిదా వేస్తూ ప్రస్తుత కార్యకలాపాలకు శ్రద్ధ వహించాలి. ఉద్యోగ నిపుణులు ప్రభుత్వ విషయాల్లో చిక్కుకోవచ్చు, కాబట్టి ఏ పనిలోనైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ప్రేమ వ్యవహారాలు భావోద్వేగంగా సహాయంగా ఉపయోగించి మీరు ప్రయత్నించాలి. ఇక ఈరోజు మరి చూస్తే కొన్ని వస్తువుల వినియోగాన్ని నివారించాలి. అంటే గ్యాస్ వంటి వస్తువుల వినియోగాన్ని ఈరోజు నివారించాలి. ఒంటరిగా ప్రతిదీ చేయడానికి పట్టుపట్టవద్దు. ఇది పరస్పర సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది, ఒత్తిడిని పెంచుతుంది. సంబంధాల్లో సౌమ్యతను స్థిరంగా పెంచే అవకాశం ఉంది. మీకు ఉత్తమమైన రోజు. సోదరుల నుండి మద్దతు అయితే లభిస్తుంది. ఈరోజు రుణ సంబంధిత సమస్యలు సంభవిస్తాయి. పనుల అడ్డంకులు ఉండవచ్చు. వ్యాపారం మంచిగా కొనసాగుతుంది. లక్కీ సంఖ్య 26, లక్కీ కలర్ సున్నం. పరిహారంలో ఈరోజు సాయిబాబా ఆలయ దర్శనం చేయండి. మరియు ఓం సాయిరామ్ అని స్తుతిస్తూ ఉండండి. మరియు అన్నదానం చేయండి, బట్టలను దానం చేయండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.